హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో కొత్త అప్డేట్ అనేది వచ్చింది. అది మీ గూగుల్ అకౌంట్లో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేయండి. ఇది ఆఫ్ ఉంటే ఫ్యూచర్లో మీ యూట్యూబ్ ఛానల్కి ప్రాబ్లం. ఎలా అంటే మీ మొబైల్ ఎక్కడైనా పోయినా మీ జీమెయిల్ మరి పాస్వర్డ్ గుర్తుండకపోతే మీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ని రికవర్ చేసుకోవడం చాలా కష్టం. మీ ఛానల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని వదులుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాం. మీ మొబైల్లో జీమెయిల్ పై క్లిక్ చేయండి. మీ 2-3 జీమెయిల్ అకౌంట్ ఉన్నట్టయితే సైడ్లో క్లిక్ చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్కి ఆ జీమెయిల్ లింక్ ఉందో దానిపై క్లిక్ చేయండి. సైడ్లో ఈ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ పై క్లిక్ చేయండి. సైడ్ కొద్దిగా స్క్రోల్ చేసి సెక్యూరిటీ పై క్లిక్ చేయండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ చూసారు, ఆఫ్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ వస్తుంది, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇది ఈమెయిల్ సంబంధించిన పాస్వర్డ్ ఉంది, ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ పై క్లిక్ చేయండి. కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసి సెండ్ చేయండి. మీ మొబైల్కి ఒక కోడ్ అనేది మెసేజ్ వస్తుంది, అది కాపీ చేయండి. కాపీ చేసి ఎంటర్ చేసి నెక్స్ట్ చేయండి. టర్న్ ఆన్ చేయండి. 2 స్టెప్ వెరిఫికేషన్లో మొబైల్ నెంబర్ అనేది యాడ్ అయింది. బ్యాక్ చేయండి. చూసారు రికవరీ ఫోన్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. రికవరీ ఫోన్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అంతా యాడ్ చేయండి. మొబైల్ నెంబర్ యాడ్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. గెట్ కోడ్ పై క్లిక్ చేయండి. సైడ్లో గెట్ కోడ్ ఉంది. మీ మొబైల్కి ఒక కోడ్ అనేది మెసేజ్ వెళ్తుంది, కాపీ చేయండి. కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. బ్యాక్ చేయండి. కిందకి జీమెయిల్ వస్తుంది, రికవరీ ఈమెయిల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకొని యాడ్ చేసిన బాగు, లేదంటే మీ ఇంట్లో వేరే మొబైల్ ఉంటే దాని జీమెయిల్ అనేది యాడ్ చేయండి. జీమెయిల్ యాడ్ చేసి ఆ జీమెయిల్ అయితే యాడ్ చేశారో ఆ జీమెయిల్కి కోడ్ అనేది వెళ్తుంది, ఆ కోడ్ని ఇక్కడ యాడ్ చేయండి. ఆ కోడ్ని యాడ్ చేసి వెరిఫై పై క్లిక్ చేయండి. వెరిఫై పై క్లిక్ చేస్తే మీ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్లో ఈ 2 విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మొబైల్ నంబర్, సెకండ్ జీమెయిల్ అకౌంట్. అంటే మనం జీమెయిల్ అకౌంట్ అయితే వెరిఫికేషన్ కోసం ఇచ్చినాము 2 స్టెప్ వెరిఫికేషన్లో, ఆ జీమెయిల్ అకౌంట్ మరి పాస్వర్డ్ అనేది ఏదైనా నోట్బుక్లో రాసి ఉంచండి, ఎప్పటికైనా యూజ్ఫుల్ అవుతుంది. సిమ్ అనేది మీది డాక్యుమెంట్ సిమ్ నాన్ డాక్యుమెంట్ సిమ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనము 2G సిమ్ టైంలో నాన్ డాక్యుమెంట్ సిమ్ అనమాట, సిమ్ పైసలు ఇచ్చి సిమ్ కొనేసేవాళ్ళు, అంటే అప్పుడు ఆధార్ కార్డ్ అనేది ఇచ్చేవాళ్ళం కాదు. అందుకే మన సిమ్ డాక్యుమెంట్ నాన్ డాక్యుమెంట్ అని చెక్ చేసుకోండి. మనది డాక్యుమెంట్ సిమ్ అయితే మన మొబైల్ ఎక్కడైనా పోయినా మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి సేమ్ నెంబర్ కావాలి అని మనకు వచ్చేస్తుంది. అదే నాన్ డాక్యుమెంట్ సిమ్ అయితే మనకి ఆ నెంబర్ అనేది రాదు. ఇది ఒకటి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.